బాగలేదని బాధపడుతున్నావు కదా. మీ ఆయనకి బాగలేదో, నీ భార్య మీ ఆమెకి బాగలేదో, నీ పిల్లలకి బాగలేదో, నీ ఆర్థిక పరిస్థితులు బాగలేవో, లేకపోతే నీ వ్యాపార పరిస్థితులు బాగలేవో, ఏ పరిస్థితులు బాగలేవో అని నువ్వు బాధపడుతున్నావో, ఆ పరిస్థితులు పట్టుకొని ఎక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి? నువ్వు ఎక్కడికి వచ్చి ప్రార్థన చేయాలా? దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయి. నేను చాలా మంది చెప్తుంటాను, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా నాయన అంటే, ఇంట్లో చేసుకుంటున్నా, నేను ఇంట్లో చేసుకుంటున్నా. హల్లెలూయా. నువ్వు ఇంట్లో చేసుకోవద్దనిగా చెప్పేది, ఆ ప్రార్థన వేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అర్థమైందా? దేవుని సన్నిధికి వచ్చి చేసే ప్రార్థన వేరు. అర్థమైందండి? ఇప్పుడు మీరు దగ్గరలో ఉన్నారనుకోండి, మీ ఖాళీ సమయంలో వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకోవచ్చు. ఇక్కడ రావద్దని ఎవరన్నా చెప్పారా?